అనగానే మనకి గుర్తొచ్చేది ప్రభాసే కదా. అయితే ఇప్పుడు ఆయన సినిమాల గురించి మాట్లాడితే అమ్మో ఫౌజీ సినిమా చేస్తూనే ఇంకో పక్క పెద్ద పెద్ద ప్రాజెక్టులు స్పిరిట్ ఇంకా కల్కి 2 చేస్తున్నాడు. ఇంతలా కష్టపడుతున్నాడు కాబట్టే ఆయన ఎప్పుడూ డార్లింగే. అయితే టాలీవుడ్ లో హీరోల నెంబర్ రేస్ ఎప్పటి నుండో ఉంది కదా. కానీ ఇదే విషయాన్ని కొన్ని ప్రైవేట్ కంపెనీస్ అన్ని లెక్కలు రివ్యూస్ తీసుకొని టాప్ 10 లిస్ట్ తయారు చేస్తారు. మరి ఇప్పుడు ఆర్మాక్స్ లిస్టులో వచ్చిన ఫస్ట్ పేరు ఎవరిదో తెలుసా? ఇంకెవరు, మన డార్లింగే. ఒకప్పుడు బాహుబలి ది బిగినింగ్ సినిమాలో అమరేంద్ర బాహుబలిని చూసి వీడు ఎక్కడున్నా రాజేరా అని చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ డైలాగ్ అప్పట్లో థియేటర్లలో విజిల్స్ పడేలా చేసింది. ఇప్పుడు అదే మాట నిజ జీవితంలో ప్రభాస్ కు అచ్చం సరిపోతుందని అభిమానులు గర్వంగా చెబుతున్నారు. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నా, ఏ సినిమా చేస్తున్నా, ఎలాంటి అప్డేట్ వచ్చినా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా భారతీయ సినీ పరిశ్రమలో హీరోల మధ్య పోటీ రోజురోజుకు పెరుగుతుంది. సోషల్ మీడియా యుగంలో ప్రతి స్టార్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. కానీ అందరిలోనూ నిలకడగా అగ్రస్థానంలో కొనసాగడం మాత్రం చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభాస్ వరుసగా 4వసారి దేశంలోనే మోస్ట్ పాపులర్ మేల్ స్టార్ గా నిలవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ మీడియా కన్సల్టింగ్, డేటా అనలిటిక్స్ సంస్థ ఆర్మాక్స్ మీడియా తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో ప్రభాస్ మళ్లీ నెంబర్ 1 స్థానం దక్కించుకోవడం అభిమానులకు పండుగలా మారింది. ఈ ఫీట్ ఒకసారి సాధించడం గొప్ప విషయం. 2 సార్లు సాధిస్తే అది స్టార్డమ్. కానీ వరుసగా 4 ఏళ్ల పాటు అదే స్థానాన్ని నిలబెట్టుకోవడం మాత్రం అసాధారణం. ఇది కేవలం ఒక హీరోకు ఉన్న అభిమానుల సంఖ్యను మాత్రమే కాదు, అతని మీద ప్రేక్షకులకున్న నమ్మకాన్ని కూడా చూపిస్తుంది. బాక్సాఫీస్ ఫలితాలు ఎలా ఉన్నా ప్రభాస్ పై ప్రేక్షకుల్లో ఉన్న ప్రేమ మాత్రం ఏమాత్రం తగ్గలేదని ఈ ర్యాంకింగ్స్ స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ప్రభాస్ కెరియర్ ను గమనిస్తే ఆయన ప్రయాణం చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ప్రారంభంలో సాధారణ ప్రేమ కథలు, యాక్షన్ సినిమాలతో కెరియర్ ప్రారంభించిన ఆయన తర్వాత క్రమంగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సృష్టించుకున్నారు. కానీ ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసిన సినిమా మాత్రం బాహుబలి అని చెప్పాలి. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆ చిత్రం ప్రభాస్ ను కేవలం తెలుగు హీరోగానే కాకుండా పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది. దేశంలోని ప్రతి భాష ప్రేక్షకుడు ఆయనను తన హీరోగా స్వీకరించాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆయన చేసే ప్రతి సినిమా ఒక ఈవెంట్ లా మారిపోయింది. సాహో విడుదల సమయంలో ఉత్తర భారతదేశంలో కనిపించిన హడావిడి అందరికీ గుర్తుండే ఉంటుంది. సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ప్రభాస్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. తర్వాత వచ్చిన రాధేశ్యాం, ఆదిపురుష్ సినిమాలు కూడా భారీ చర్చకు దారితీశాయి. కొన్ని విమర్శలు వచ్చినా ప్రభాస్ మార్కెట్ మాత్రం ఎక్కడా దెబ్బతినలేదు. అదే ఆయన ప్రత్యేకత. ఇక సలార్ పార్ట్ 1 కేస్ ఫైర్ సినిమా విడుదలైన తర్వాత మళ్లీ ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా గురించి దేశం మొత్తం మాట్లాడుకుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన ఆ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ ను చూసి అభిమానులు పాత రెబల్ స్టార్ ను గుర్తు చేసుకున్నారు. మాస్ ఆడియన్స్ థియేటర్లలో చేసిన హంగామా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదే సమయంలో కల్కి 2898 AD వంటి భారీ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్టుతో ప్రభాస్ మరోసారి తన రేంజ్ ఏంటో చూపించాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాల లైనప్ చూస్తే అభిమానుల్లో అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ప్రతి సినిమా వేర్వేరు జోనర్లో ఉండడం కూడా ప్రత్యేకతగా మారింది. యాక్షన్, మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, ఎమోషనల్ డ్రామా ఇలా అన్ని రకాల కథల్లో ప్రభాస్ నటిస్తూ తన పరిధిని విస్తరించుకుంటున్నారు. అందుకే యువత నుండి కుటుంబ ప్రేక్షకుల వరకు అందరికీ ఆయన దగ్గరవుతున్నారు. ఇక ఆర్మాక్స్ మీడియా విడుదల చేసిన తాజా జాబితాలో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే టాప్ 10లో టాలీవుడ్ హీరోల ఆధిపత్యం స్పష్టంగా కనిపించడం. అల్లు అర్జున్ 3వ స్థానంలో నిలవగా మహేష్ బాబు 5వ స్థానాన్ని దక్కించుకున్నారు. అలాగే రామ్ చరణ్ 7వ స్థానంలో నిలిచారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా టాప్ 10లో చోటు సంపాదించడం విశేషం. మొత్తం 5 స్థానాలను తెలుగు హీరోలు దక్కించుకోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలుగు సినిమాలు దేశవ్యాప్తంగా భారీ మార్కెట్ను సృష్టించుకున్నాయి. ముఖ్యంగా పుష్ప ది రైజ్, త్రిబుల్ ఆర్, బాహుబలి, సలార్ వంటి సినిమాలు నార్త్ మార్కెట్లో కూడా భారీ ప్రభావం చూపించాయి. దీంతో టాలీవుడ్ హీరోలపై దేశవ్యాప్తంగా అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ప్రభాస్ విషయంలో మరో ముఖ్యమైన విషయం ఆయన వ్యక్తిత్వం. ఎంత పెద్ద స్టార్ అయినా చాలా సాధారణంగా ఉండడం అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇండస్ట్రీలో కూడా ఆయనను చాలా మంది సింపుల్ పర్సన్ గా అభివర్ణిస్తూ ఉంటారు. సహనటులు, టెక్నీషియన్లు, దర్శకులు అందరితో స్నేహంగా ఉండడం ఆయనకు మంచి పేరు తెచ్చింది. ఈ వ్యక్తిత్వం కూడా ఆయనకు అభిమానులను మరింత దగ్గర చేసింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రభాస్ అభిమానులు ఈ ర్యాంకింగ్స్ ను భారీగా సెలబ్రేట్ చేస్తున్నారు. డార్లింగ్ ఈజ్ ఆల్వేస్ నెంబర్ 1, పాన్ ఇండియా కింగ్,
బాక్సాఫీస్ మాత్రమే కాదు పాపులారిటీ కూడా ప్రభాస్దే అంటూ పోస్టులు పెడుతున్నారు. కొందరైతే వీడు ఎక్కడున్నా రాజేరా డైలాగ్ ను మళ్లీ ట్రెండ్ చేస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో ప్రభాస్ నుండి మరిన్ని భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రతి ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అభిమానులు కూడా ఆయన నుండి మరో బాహుబలి స్థాయి సంచలనాన్ని ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న క్రేజ్ చూస్తుంటే ప్రభాస్ ఇంకా చాలా సంవత్సరాలు భారతీయ సినిమా ప్రపంచంలో అగ్రస్థానంలో కొనసాగడం ఖాయమనే అభిప్రాయం సినీ విశ్లేషకుల్లో వ్యక్తమవుతుంది.